తొందరగా అనేది నేను భావిస్తున్నాను. ఓకే, ఎస్, ఒకసారి నరేంద్ర గారితో మాట్లాడదాం. నరేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. అంటే కాయిన్కి సెకండ్ సైడ్ చూడాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా అనేది ఉండాలి అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఒక విషయం, పాల్గామ్ అటాక్ తర్వాతే ఇప్పుడున్నటువంటి హర్యానా లేకపోతే పంజాబ్ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ఇటువంటి స్లీపింగ్ సెల్స్ అందరూ కూడా బయటపడ్డారు. వాస్తవానికి పహల్గామ్ అటాక్ జరగకపోయి ఉంటే వీళ్ళంతా బయటపడే వాళ్ళు కాదేమో అనేది నా అభిప్రాయం. నిరంతరం కూడా వీళ్ళపైన ఒక నిఘా కొనసాగాలనేది చాలామంది కోరుకుంటున్నారు. నేను కూడా అదే చెప్తున్నాను. అంటే ఒక అటాక్ జరిగితేనో లేకపోతే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే కాకుండా నిరంతరం ఇంటెలిజెన్స్ కావచ్చు, కేంద్రంలో సంబంధించినటువంటి కొన్ని వర్గాలు కావచ్చు, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. లేకపోతే వీళ్ళంతా కూడా విపరీతంగా ఎక్కువైపోతున్నారు. అంటే మనం ఇప్పుడు అంటే బయటపడ్డటువంటి వాళ్ళే ఇంతమంది ఉన్నారంటే ఇంకా అసలు బయటపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో దేశంలో. అందరూ మనలాగే సామాన్యంగా కనిపిస్తున్నారు, మీలాగా నాలాగా లేకపోతే రామ్మోహన్ గారి లాగా మనం అందరిలాగే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాళ్ళలో ఎవరో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇది కేవలం ఇప్పుడు వారం రోజుల్లో బయటపడిన వాళ్ళు కేవలం సాఫ్ట్ టార్గెట్స్. వాళ్ళంతా ఒక విధంగా చాలా ఈ మొత్తం సిస్టంలో ఒక విధంగా చాలా సాఫ్ట్గా ఉండే వాళ్ళు, ఒక పెద్దగా పలుకుబడి లేని వాళ్ళు, సమాజంలో అంతగా ప్రభావం లేని వాళ్ళు, అటు ప్రభుత్వంలో కానీ ఇతర రంగాల్లో కానీ కీలకమైన స్థానంలో లేని వాళ్ళు మాత్రమే. వీళ్ళు కేవలం వీళ్ళని ప్రభుత్వం పహల్గామ్ అటాక్ తర్వాత అక్కడ నిఘా వైఫల్యం అనేది ఆరోపణలు రావటం పహల్గామ్ దాడిలో, ఆ తర్వాత అకస్మాత్తుగా ఎందుకు కాల్పులు విరమించారనే విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ యొక్క ప్రతిష్టగా తీసుకుని ఒక నిఘా సంస్థలు కానీ, పోలీసు దర్యాప్తు సంస్థలు కానీ, యాంటీ టెర్రరిస్ట్ గ్రూపులు కానీ వీటి మీద ఒక వేట చేస్తుంటే ఇలాంటి వాళ్ళు దొరికారు. వీళ్ళెవరూ కూడా మనకి ఒక పైన కనిపిస్తుంటే చాలా సాఫ్ట్ టార్గెట్ ఉన్నారు. వీళ్ళకన్నా అసలు కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళు సైన్యంలో కానీ, ప్రభుత్వంలో కానీ, రాజకీయ పార్టీల్లో కానీ, జర్నలిస్టులుగా కానీ, యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా ఉన్న వాళ్ళు కీలక పదవులు అనేక మంది ఈ విధంగా ఏజెంట్లుగా పనిచేస్తున్న గతంలోనే అనేక వదంతాలు బయటకు వచ్చాయి. సుమారు మాధురి గుప్తా అనే ఒక ఆమె పాకిస్తాన్లో ఇండియన్ ఎంబసీలో ఆమె అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా పనిచేస్తూ అక్కడ ఒక పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ ఆమె ట్రాప్ చేసి ఐఎస్ఐకి సమాచారం ఇస్తూ పట్టుబడి ఆమె జైలు కూడా వెళ్ళినటువంటి ఇది లాస్ట్ మంత్ మనం పత్రికలో చూసాం. ఈ విధంగా అనేక మంది ఇప్పుడు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వీసాల మీద భారతదేశానికి వచ్చి వాళ్ళు వీసా గడువు తీరినా కూడా వాళ్ళు ఇక్కడే ఉండిపోయినా కూడా వాళ్ళ సంగతి ఏవేరో అనేది కేంద్ర సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పట్టించుకోకపోవటం గురించి మనం చూస్తున్నాం. హైదరాబాద్లోనే కానీ 10,000 మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారని గతంలో కొన్ని అంచనాలు వచ్చాయి. కానీ వాళ్ళ గురించి పట్టించుకోవడానికి, వాళ్ళని తిరిగి పంపడానికి ఎటువంటి ప్రయత్నాలు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సీరియస్గా చేసినట్లేదు. ఇదే సమయంలో పట్టుబడుతున్న అనేక మంది బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి దొంగచాటుగా వచ్చి ఇక్కడ చాలా తేలికగా మన ఆధార్ కార్డులో లేకపోతే సిటిజన్షిప్ కార్డులో ఐడి కార్డులు సంపాదించి భారతదేశ పౌరులుగా ఉంటూ ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ, ఇక్కడ ఆడవాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుంటూ ఇక్కడ కలిసిపోయి ఇటువంటి కార్యక్రమాలు సాగిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా జ్యోతి మల్హోత్రా విషయంలో కానీ, అంతకుముందు మాధురి గుప్తా విషయంలో కానీ లవ్ జిహాద్ అనేటువంటి ఒక పద్ధతి ప్రకారం ఐఎస్ఐ యొక్క ప్రమేయంతో ఈ దేశంలో పెద్ద ఎత్తున మన ఆడవాళ్ళని వశపరుచుకొని వాళ్ళ యొక్క గూఢచారులు కలిగితే వాళ్ళ ఉగ్రవాద కార్యక్రమాల వైపు ఆకట్టుకునే విధంగా జరుగుతున్న ప్రయత్నాలు కూడా ఈ సందర్భంగా చాలా రాజకీయ పార్టీలు కానీ, మేధావులు కానీ చాలా తక్కువగా పరిగణ తీసుకుంటున్నారు. ఆ ప్రమాదం కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఇవన్నీ కూడా చూస్తుంటే మన నిఘా వ్యవస్థలోనే, ఇక్కడ వాళ్ళ యాటిట్యూడ్లోనే మన నిఘా వ్యవస్థలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కువగా రాజకీయ నాయకులు ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వము వాళ్ళ రాజకీయ ప్రయోజనాల మీద దృష్టి సారిస్తూ ఇటువంటి సెన్సిటివ్ విషయాల మీద అంతగా దృష్టి సారించట్లేదా అని అనుమానం కలుగుతుంది. ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక సదరన్ స్టేట్స్ మీటింగ్ మద్రాసులో పెడితే అక్కడ మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ వెళ్తే
ఏమయ్యా నువ్వు ముఖ్యమంత్రిని, ఆయన రాజకీయ వర్గాలకి ఏజెంట్గా పనిచేస్తున్నావు తప్పితే నువ్వు మీ హైదరాబాద్లో ఈ విధంగా దేశంలో ఎక్కడ జరిగినా కూడా టెర్రర్ యాక్టివిటీ దాని యొక్క మూలం హైదరాబాద్లో బయటపడుతుంది. యు ఆర్ నాట్ అరెస్టెడ్, నాట్ ఏ సింగిల్ పర్సన్ ఇంతవరకు. ఇప్పుడు మధ్యప్రదేశ్ పోలీసులు వచ్చో, మహారాష్ట్ర పోలీసులు వచ్చో, కేంద్రం నుంచి సంస్థలు వచ్చో వాళ్ళు అరెస్ట్ చేసిన తప్ప హైదరాబాద్లో మీరు ఒక్కరిని కూడా అరెస్ట్ చేసినటువంటి సంఘటనలో మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా ఈ ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అని మందలించినటువంటి సంఘటనలు కూడా జరిగాయి. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఈ పొలిటికల్ రోల్ ఎక్కువ ప్లే చేస్తున్నారు మా నిఘా సంస్థలు, ఇటువంటి సెన్సిటివ్ విషయాల మీద అంతగా దృష్టి కేంద్రీకరించట్లేదు అనేటువంటి అభిప్రాయం కూడా నాకు బలంగా ఉంది. ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్లో కూడా పహల్గామ్ సంఘటన ముందే 20 రోజుల ముందే నిఘా సంస్థలు ఈ విధంగా కాశ్మీర్ నుంచి వచ్చారు ఇద్దరు, ఇక్కడ వాళ్ళతో కలిసి టూరిస్టుల మీద అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని స్పష్టమైన సమాచారం ఇచ్చారు. ఇస్తే వాళ్ళు అనుకున్నారు శ్రీనగర్ పక్కన ఉన్నటువంటి హోటల్లో బస్ చేసే వాళ్ళ మీద దాడి చేస్తారనుకుని అన్ని హోటల్స్ అన్ని కూడా గాలింపు చర్యలు చేశారు. అయితే అక్కడ ఎవరు దొరకలేదు. కానీ అనుకోకుండా పహల్గామ్ వద్ద ఉగ్రదాడి జరిగింది. ఈ విషయంలో తగిన సమాచారం ఉన్నప్పుడు కూడా అంతగా అప్రమత్తతగా వ్యవహరించలేదా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఈ విధంగా ఈ పొలిటికల్ యాటిట్యూడ్ మన వాళ్ళు, ఉదాహరణకి మనం పాకిస్తాన్లో కానీ కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదుల్ని, పాకిస్తాన్లో లేకపోతే కొంతమంది పేరు మోసిన ఉగ్రవాదులు మోస్ట్ వాంటెడ్ వాళ్ళని కనుక వివిధ కారణాలతో చంపేస్తే అది చంపింది ఎవరో కాదు మా ఇండియన్ జేమ్స్ బాండ్ చంపారని మన సోషల్ మీడియాలో ఇక్కడ రాజకీయ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇటువంటి ప్రచారం వలన కెనడాలో ప్రధానమంత్రి ఒక ఖలిస్తాన్ అతన్ని చంపడం వెనకాల భారత ప్రభుత్వం ఉంది అనే ఆరోపణ చేయడానికి దారితీసింది. కాబట్టి ఈ విధంగా వ్యూహాత్మకంగా ఒక ప్రొఫెషనల్గా మన నిఘా సంస్థలు పనిచేయటం లేదు అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. దీన్ని ఇంకా పటిష్టం చేసి అసలు విదేశాల నుంచి అసలు వీసా మీద వచ్చి ఇక్కడ వీసా అయిపోయినా కూడా ఎవరున్నారు వాళ్ళ గురించి అదపట్టించుకుంటున్న వ్యవస్థ లేదు. అదేవిధంగా అసలు వీసాలు లేకుండా మన సరిహద్దు దగ్గర ఎలాగో బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ తేలికగా దేశంలో ఎలా ప్రవేశిస్తున్నారు వాళ్ళ గురించి పట్టించుకునే వ్యవస్థలు లేవు. దీనికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో చాలా, ఎందుకంటే ఇవన్నీ కూడా లోకల్ పోలీసులు ఎక్కువగా వీటి గురించి జాగ్రత్త వహించి వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా పోలీసుల్ని మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ రామ్మోహన్ గారు, అంటే గతంలో